తిరుమల పరకామణి చోరీ కేసుపై టీటీడీ సమర్పించిన నివేదికపై హైకోర్టు విచారణ జరిపింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ అడిగి తెలుసుకుందాం. జయప్రకాష్, చెప్పండి, టీటీడీ సమర్పించిన నివేదికపై హైకోర్టు ఏం వ్యాఖ్యలు చేసింది? ఈరోజు హైకోర్టులో పరకామణి కేసు రాజీకి సంబంధించి దాఖలైన పిటిషన్ పైన విచారణ జరిపింది. ఇందులో ప్రధానంగా నిన్న టీటీడీ అధికారులు సమర్పించినటువంటి నివేదిక పరిశీలించి ఈ రోజు పైన నిర్ణయం చెప్తామని హైకోర్టు తెలిపింది. దీంట్లో భాగంగానే ఈ రోజు పరిశీలించిన తర్వాత ఇందులో 2 ప్రశ్నలను ఇటు టీటీడీ తరఫు న్యాయవాదుల్ని ప్రశ్నించింది. ప్రధానంగా నివేదికలో ఇటు ఎవరైనా సరే లెక్కింపుకు వచ్చిన వాళ్ళని ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. ప్రస్తుతం వాళ్ళ వస్త్రధారణ లుంగీలతోటి ఉంటుంది. లుంగీలతో వచ్చినప్పుడు తనిఖీలు చేసినప్పుడు ఏ విధంగా దానికి ప్రత్యామ్నాయంగా, ఒకవేళ లుంగీ కాకుంటే ఏ విధంగా ప్రత్యామ్నాయంగా దుస్తులు ధరించాలి, వాళ్ళ తనిఖీ ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని ఇందులో పొందుపరచలేదని తెలిపింది. దాంతో పాటు నగలకు సంబంధించి లెక్కింపు ఏర్పాట్లకు సంబంధించి అందులో టేబుల్స్ ఏ విధంగా ఏర్పాటు చేస్తారు, ఎన్ని ఏర్పాటు చేస్తారు, దాని నిర్వహణ ఎలా ఉంటుంది అనే విషయాలపైన, వాటి ప్రత్యామ్నాయ మార్గాలపైన ఈ నివేదికలో పొందుపరచలేదని తెలిపింది. దానికి సంబంధించి టీటీడీ అధికారులని సంప్రదించి ఏ విధంగా చేస్తారో వివరాలు తెలుసుకొని దాని పూర్తి వివరాలు కోర్టుకి సమర్పిస్తామని టీటీడీ తరఫు న్యాయవాది కోర్టుకి తెలిపారు. మరోవైపు చూసుకున్నట్లయితే ఈ కేసులో ఇప్పటి వరకు సిఐడి అదేవిధంగా ఏసీబీ ఈ 2 అధికారులు వేరువేరుగా దర్యాప్తు చేపట్టారు. కేసు చోరీకి సంబంధించిన అంశం కాకుండా ఇతర అంశాలపైన ఇప్పుడు ఏదైతే దర్యాప్తు జరుపుతూ ఉన్నారో దానికి సంబంధించి దర్యాప్తులో ముందుకు వెళ్ళొచ్చని తెలిపింది. దీంతో పాటు సిఐడి అధికారులు ఇచ్చినటువంటి నివేదికలో స్పష్టంగా కొంతమంది పోలీసు అధికారులు నిందితులతోటి చేతులు కలిపినట్టు అందులో వాళ్ళు ఇచ్చిన నివేదిక చూస్తే అర్థమవుతుంది. వారిపైన శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఇక్కడ కనపడుతుంది అని కోర్టు వ్యాఖ్యానించింది. దాంతో పాటు నిన్న జరిగిన విషయంలో అయితే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు దానికి సంబంధించి కేసు నమోదు చేసి ముందుకు వెళ్లాలని చెప్పడం, గతంలో కూడా ఈ పోలీసులు ఈ దీనికి కేసు నమోదు చేసి ముందుకు వెళ్ళొచ్చు అని చెప్పింది. ఇప్పటికే కేసు చూసుకున్నట్లయితే సిఐడి అధికారులు పూర్తి స్థాయిలో విచారణ జరిపారు. పలువురిని విచారించిన పరిస్థితి కూడా ఉంది. అప్పట్లో పనిచేసినటువంటి విజిలెన్స్ ఎస్పీని, అదే విధంగా చైర్మన్, ఉన్న సిబ్బందిని పలువురిని ప్రశ్నించింది. వారి నుంచి స్టేట్మెంట్ కూడా తీసుకుంది. దీనికి ఇప్పుడు సిఐడి చీఫ్ గా ఉన్నటువంటి రవిశంకర్ అయ్యన్నారు ప్రత్యక్షంగా వాళ్ళని విచారణకు పిలిచి ఆయనే విచారణ చేసి స్టేట్మెంట్ తీసుకున్న పరిస్థితి కూడా ఉంది. దీంట్లో ఈ స్టేట్మెంట్లన్నీ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఎస్పీగా ఉన్నటువంటి సుబ్రాయణ్ నుంచి కూడా కొంత సమాచారాన్ని తీసుకున్నారు. అప్పుడు తిరుమల 1 టౌన్, అదే విధంగా తిరుమలలో ఉన్నటువంటి ఇన్స్పెక్టర్ ఈ సమయంలో రాజీ సమయంలో ఎటువంటి చర్యలు చేపట్టారు, అసలు రాజీ విషయం వీళ్ళందరికీ తెలుసా లేదా అనేటువంటి విషయాలన్నింటినీ సేకరించిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఆ నివేదిక పరిశీలించిన తర్వాత కొంతమంది పోలీసులు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనే ఒక అభిప్రాయానికి కోర్టు రావటం, వాటిపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అని కూడా వ్యాఖ్య చేయటం దీంట్లో కొంత ప్రాముఖ్యత సంతరించుకున్నట్టు మనకి తెలుస్తుంది. మరోవైపు ఏసీబీ అధికారులు ఇటు రవికుమార్ ఆస్తులు, రవికుమార్ కి సంబంధించినటువంటి సంబంధికుల బంధువుల ఆస్తులు ఎలా ఉన్నాయి, ఏ విధంగా సంపాదించారు, పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయవచ్చని వారికి గతంలోనే ఏసీబీకి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం తాజాగా ఇచ్చిన ఆదేశాలతోటి 2 అంశాలపైన సిఐడి, ఒకటి సతీష్ కుమార్ ఏ విధంగా చనిపోయారు ఫిర్యాదుదారుడు అనే విషయం ఒకటైతే, రెండోది రాజీ ఎవరు ఒత్తిడి మేరకు చేరింది, ఎందుకు చేశారు, ఇందులో ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఆ తరువాత అధికారుల పరంగా టీటీడీ పరంగా ఎటువంటి చర్యలు చేపట్టారు, ఎందుకు చేపట్టలేదు, ఇటువంటి విషయాలన్నింటిపైన ఇప్పుడు సిఐడి లోతుగా దర్యాప్తు చేసుకోవటం, వాటిపైన ఎఫ్ఐఆర్ ప్రత్యేకంగా అవసరమైతే మరో ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసి వివిధ అంశాలకు సంబంధించి ముందుకెళ్లొచ్చని తెలిపింది. ధన్యవాదాలు జయప్రకాష్.